ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారుడిపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముంబై నటికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్తకు నాటి ప్రభుత్వ పెద్దలకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగానే అలా ఒప్పందం కుదరడం వల్లే పోలీసులు ఇంకా ఫిర్యాదు కూడా కుక్కల విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు కూడా రాకముందే ముంబైకి విమాన టికెట్లు సిద్ధం చేసుకొని వెళ్ళారు అని కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కేసును నడిపినందుకు ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రధాన సలహాదారుడికి 80 కోట్ల రూపాయలు ముట్టిందని కూడా కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన ఒక్కరే 80 కోట్ల రూపాయలని ఈ కేసులో లబ్ధి పొందారు అని కూడా ఆరోపించారు. అంటే పారిశ్రామికవేత్త నుంచి ఆ ప్రధాన సలహాదారు అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షించే ప్రధాన సలహాదారుడికే 80 కోట్లు ముట్టిందని కూడా స్పష్టంగానే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పుడు ఆ సలహాదారుడు ప్రకాశం జిల్లాలో ఒక హైవే వస్తూ ఉంటే ఆ హైవేకి పక్కన 100 ఎకరాలు కొనేశారు అని కూడా కొలికపూడి శ్రీనివాస్ వివరించారు. సో అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షించిన ఆ సలహాదారు ఎవరు అంటే సహజంగానే వైసీపీలోని ఒక వ్యక్తి మీదకైతే అందరి దృష్టి వెళ్తుంది. ఆయనే ఈ కేసులో కాదంబరికి వ్యతిరేకంగా వ్యవహారం నడిపినందుకు 80 కోట్ల రూపాయలు తీసుకున్నారని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఆయనే ప్రకాశం జిల్లాలో హైవే పక్కన 100 ఎకరాలు కొనుగోలు చేశారని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. అయితే ఆ ప్రధాన సలహాదారు అని చెప్పారు, కానీ నేరుగా పేరు చెప్పేందుకైతే ఆయన ఎమ్మెల్యే ఇష్టపడలేదు. ఒక ఛానల్ చర్చా కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాస్ ఈ ఆరోపణలు చేశారు.